కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నట్టుకుమార్ గారు, మీరు నిర్మాతగా ఉన్నారు, ఎగ్జిబిటర్గా ఉన్నారు, ఫిలిం ఛాంబర్లో కీలకంగా ఉన్నారు, ఇలా బహుముఖంగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పైరసీకి సంబంధించి గతంలో కొంత హడావుడి నడిచింది, కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది, ఆ తర్వాత గాలికి వదిలేశారేమో అనిపిస్తోంది. మళ్ళీ లేటెస్ట్గా గేమ్ చేంజర్ సినిమా హెచ్డీ ప్రింట్ అందుబాటులో రావటం, ఇప్పుడు తండేల్ సినిమా హెచ్డీ ప్రింట్ అందుబాటులో రావటం కారణం ఏంటి? పైరసీయా, లేదంటే ఏమైనా ఇండస్ట్రీలో గ్రూపుల మధ్య గ్రూప్ వార్లో భాగంగా ఇలాంటి గేమ్ ఏమైనా జరుగుతుందా? లేదండి. ఇప్పుడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరు గాలికి వదిలేదు. ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ సంస్థలు. ఈ ఎచ్సైడ్ బొమ్మాయి సినిమా అని ఏదో ఒక 2 వెబ్సైట్లు ఉన్నాయి, 3 వెబ్సైట్స్. వాళ్ళలో సినిమా మార్నింగ్ నుంచి మ్యాట్నికే సినిమా వస్తుంది, సూపర్ హెచ్డి ప్రింట్ లో. అయితే వాళ్ళని ఎందుకు మనం పట్టలేకపోతున్నాం, ఎందుకు మనం వాళ్ళని అరికట్టలేకపోతున్నాం అనేది అర్థం కావట్లే. అంటే ఎందుకు అరికట్టలేకపోతున్నాం అంటే, మీరు సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షోకి చూడండి, మార్నింగ్ షో మ్యాట్ని అక్కడ అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది సినిమా. ఇప్పుడు ఒక్క సినిమా కాదు, ఇప్పుడు గేమ్ చేంజర్ అవ్వచ్చు, లేకపోతే తండేలా కావచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు, లేకపోతే మీకు సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా వస్తుంది. మీరు ఇప్పుడు నేను ఉంటుండగా మీరు ఆన్లైన్ లో కూర్చోండి, అన్ని ఉంటాయి. అయితే ఆ సంస్థని అమెరికాలోనే ఉందా లేకపోతే బయట ఉందా, ఎందుకు అరికట్టలేకపోతున్నాం, ఎందుకు ఆ లింకులు మనం ఆపలేకపోతున్నాం? హెచ్డి ప్రింట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది? ల్యాబ్ నుంచి వెళ్తుందా, లేకపోతే క్యూబ్ నుంచి వెళ్తుందా, ఈఎఫ్ఓ నుంచి వెళ్తుందా, పిహెచ్డి నుంచి వెళ్తుందా, లేకపోతే సెన్సార్ ఆఫీస్ నుంచి వెళ్తుందా, అంటే లేకపోతే స్టాఫ్ ఎవరైనా లీక్ అవుతుందా? అంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒక సినిమా వెళ్తుంది అంటే స్టాఫ్ ఏమైనా తప్పు చేయొచ్చు, ఒక్క సినిమా వెళ్తుందంటే ల్యాబ్ నుంచి వెళ్ళచ్చు. అంటే ఈ అన్ని సినిమాలు వెళ్తున్నాయి అంటే ఎక్కడో ఒక లింకప్ ఉంది. అంటే ఒకప్పుడు మనం ప్రింట్లు ఉండేటప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఓవర్ సైజ్ ప్రింట్లు వెళ్ళేవి. ముంబైలో ఇక్కడ నుంచి మనం ముంబైకి వెళ్ళే ప్రింట్లు 3 hours టైం దొరికింది, 4 hours. ఆ 4 hours ప్రింట్ అక్కడ కాపీ తీసేసి మళ్ళీ ప్రింట్ అక్కడికి వచ్చేది. ఓవర్ సైజ్ కింద ప్రింట్ లో జరిగేవని అనుకునేవాళ్ళు, అప్పుడు అనుకునేవాళ్ళగా జరిగింది, వాస్తవం అది, పట్టుకున్నాం కూడా. అయితే ఇప్పుడు మన ఈ ల్యాబ్ నుంచి మనకు అది ల్యాబ్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇప్పుడు నేను చెప్పే సంస్థలు అవ్వచ్చు, ఎక్కడో కానీ లీక్ అవుతుంది. దాన్ని మనం ఎందుకు అరికట్టలేకపోతున్నాం? మన సినిమాను మనం ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? మన సినిమాను మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? దిల్ రాజు గారు అంటే పెద్ద ఆయన, దిల్ రాజు గారు అంటే మొత్తం టోటల్ గా ఆయన మొత్తం గవర్నమెంట్ ఆయన చేతుల్లోనే, 2 గవర్నమెంట్ ఆయన చేతుల్లోనే, ఆయనే పట్టుకోకపోతే ఇంకెవరు పట్టుకుంటారు? గేమ్ చేంజర్ లాంటి సినిమాని ఆయన పైరసీ వచ్చిందని చెప్తే కొత్తగా వచ్చినట్టు చెప్పడం ఎందుకు? ఇది వన్ ఆఫ్ ది మ్యాంగో మ్యూజిక్ పార్ట్నర్. మ్యాంగో మ్యూజిక్ అంటే నాట్ ఓన్లీ స్మాల్, ఇస్ అ బిగ్. మరి అలాంటిది వాళ్ళే దాంట్లో చేతెత్తి, ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆయన. మరి ఆయన పట్టుకోలేకపోయి ఆయన వచ్చి నాకు పైరసీ వచ్చింది, ఇది వచ్చిందంటే అదేదో ఇన్సూరెన్స్ డ్రామా అని అనుకున్నారు. అంటే ఇన్సూరెన్స్ డ్రామా అనుకున్నారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాడు, వచ్చింది, అన్ని వచ్చాయి. అంటే దీన్ని ఎలాగ అరికట్టాలి? ఇప్పుడు పైరసీకి డబ్బులు మన ఛాంబర్ నుంచి కట్టడం, లేకపోతే ఇంకోటి కట్టడం కాదండి. మనం నిర్మాత బాధ్యతగా మనం ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు వెళ్తుంది, దాన్ని సర్వే చేసి పట్టుకోగలగాలి. పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు కాదు. ఇక్కడ నేను ఏమంటే మ్యాంగో మ్యూజిక్ అంటే దిల్ రాజు గారే ఇంకెవరు పట్టుకోలేరు, ఎవరు పట్టుకోలేరు అని ఎందుకు చెప్తున్నానంటే, మ్యాంగో మ్యూజిక్ అనేది స్ట్రైక్ వేయడంలో చాలా గొప్పది, వాళ్ళు వెరిఫై చేసి పైరసీ పట్టుకోవడంలో చాలా గొప్ప విషయం ఉంది వాళ్ళది. మరి అలాంటిది వాళ్ళకే అవ్వలేకపోతే ఇంక సామాన్యం ఎందుకు అవుతుంది? దీన్ని అరికట్టడం ఎలా? ఇప్పుడు ఛాంబర్ నుంచి అరికట్టలేమండి, మనం డబ్బు ఇచ్చిన అరికట్టలేం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎక్కడో కేబుల్లో వేస్తున్నారంటే పట్టుకోవచ్చు, ఎక్కడో ఎక్కడో తెరకట్టి వేస్తారంటే పట్టుకోవచ్చు. ఇది మొత్తం టోటల్ గా అమెరికాలో ఎక్స్టర్నల్ ప్రింట్ వస్తుంటే ఎలా పట్టుకుంటారండి? ఆ కంపెనీ కూడా తెలుసు కదా అందరికి. ఇప్పుడు పేర్లు చెప్పాల్సిన అవసరం, 3 కంపెనీల్లో ఎవరి సినిమాలు వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక పేరు చెప్పాను, అవి ఎందుకు వస్తున్నాయని కూడా ఇంతకు అడిగాను మీరు రాకముందు, రాజ్ కందుకూరు గారిని. ఓకే నట్టుకుమార్ గారు పెద్ద ఆయన అరవింద్ గారు ఎందుకు అనకూడదు అంటున్నానంటే, మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు దాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎలాగెళ్తుంది ప్రింట్ అంటే? నేనేమంటున్నానంటే, ఓకే ఇప్పుడు రాజ్ కందుకూరు గారు అన్నందుకు మనం దాన్ని ఏకీపించిన, మన ఆ ప్రింట్ మనం వెళ్ళగలుగుతుంది, ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎక్కడ లోపం అని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? నేను ఒకటి చెప్పా, ఈఎఫ్ఓ ఉంది, మీ పెన్ డ్రైవ్ ఎందుకు ఇస్తున్నారు, అక్కడ ఎందుకు లీక్ అవుతుంది? లేకపోతే క్యూబ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, లేకపోతే పిహెచ్డి ఉంది, లేకపోతే ఇంకో ఛానల్ ఉంది. ఇదే అరవింద్ గారు
మరి ఇదే ఛానల్కి ఇస్తే పైరసీ జరుగుతుంది, అమ్మో ఇది పైరసీ బయటకు వెళ్ళిపోద్ది అని చెప్పిన అయినా కదా. ఇంకొక యూట్యూబ్ ఇంకొక క్యూబ్ ఛానల్ కానీ ఇంకో ఛానల్స్ హెచ్డి ఛానల్ కానీ డిజిటల్ కానీ రానివ్వకుండా మనం వస్తే పైరసీ అయిపోద్ది అని చెప్పిన ఆయన ఎక్కడి నుంచి లీక్ అవుతుంది? ల్యాబ్ నుంచి లీక్ అవుతుందా? ల్యాబ్లు ఉండేవి 4. ఇప్పుడు పెద్ద సినిమాలకు ల్యాబ్లు ఉన్నాయి 4. ఒకటి అన్నపూర్ణ స్టూడియో, ఒకటి ప్రసాద్ ల్యాబ్, మేబీ అంతకంటే పెద్ద స్టూడియో ఇంకొకటి 2 ఉన్నట్టున్నాయి అంతే. ఇంకెక్కడి నుంచి వెళ్తుంది? ఓకే, ఇప్పుడు ప్రతిదీ కూడా ఆర్టిస్ట్ కావాలండి, ఆర్టిస్ట్ పట్టుకొని మనం వెళ్తున్నాం అండి, ఆర్టిస్ట్ నమ్మాలండి. ఆర్టిస్ట్ నమ్మాలంటే కొంచెం జాగ్రత్త పరంగా మనం ఎందుకు ఉండలేకపోతే. అంటే నట్టికుమార్ గారు ఒక థియేటర్ లోని కొంచెం ప్లాన్డ్ గా కూర్చొని రికార్డ్ చేస్తే హెచ్డి ప్రింట్ రాదా? నెవర్ 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 జరగని పని అది. జరగని పని. ఓకే, జరగని పని అది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అది ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు మాకు మళ్ళీ నేను ఒక థియేటర్ ఓనర్ గా నేను ఇది కూడా జనాలకు చెప్పాలి. నేను ఒక చిన్న వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను ఒక థియేటర్ ఓనర్ గా నాకు యాక్చువల్ గా ఏదైతే క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఏదైతే రన్నింగ్ ఉందో నాకు స్విచ్ ఆన్ ఆఫ్ తప్ప నాకు అక్కడ ఏమి ఉండదండి. ఓకే, స్విచ్ ఆన్ ఆఫ్ ఎన్ని ఇంటర్వ్యూలకి అంటే మీరు చేస్తున్నారని కాదు, అంటే ఎగ్జిబిటర్స్ లేదంటే థియేటర్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారని కాదు, థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ప్లాంట్ గా కరెక్ట్ యాంగిల్ లో కెమెరా పెడితే హెచ్డి ప్రింట్ వస్తుందా? కరెక్ట్, అది కదండి. ఒకవేళ మీరు అన్నట్టు థియేటర్ లో తీసిన అది హెచ్డి క్వాలిటీ రాదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అది అన్నట్టు పెరేసి అది హెచ్డి క్వాలిటీ వస్తుంది. హెచ్డి క్వాలిటీలో నెంబర్ 1 మూవీ మన థియేటర్ లో ఏ సినిమా చూస్తావు ఆ సినిమా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. రైట్, ఎనీ మూవీ. రైట్, అంటే హ్యూజ్ లాస్ నేను ఒప్పుకుంటాను, హ్యూజ్ లాస్ అసలు పైరసీ ఉండకూడదు, ఇవి రాకూడదు. కానీ ఈజీగా యథేచ్ఛగా వచ్చేస్తున్నాయంటే అది ఎవరి తప్పిదం, ఎవరి ప్రయత్న లోపం, ఎవరి పర్యవేక్షణ లోపం అనేది నా ప్రధానమైన ప్రశ్న. వచ్చిన ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఇది ఆగిపోద్ది, మళ్ళీ రేపు పొద్దున ఒక పెద్ద సినిమా వస్తుంది, మళ్ళీ ఆ నిర్మాత మాట్లాడతాడు, ఆ నెక్స్ట్ ఇంకో పెద్ద సినిమా వస్తుంది, ఆ నిర్మాత మాట్లాడతాడు. కానీ జరగాల్సింది జరుగుతుంది. సార్ మన ఇంట్లో దొంగతనం జరగకుండా మనం చూసుకోవాలి సార్. మన ఇంట్లో దొంగతనం జరగకుండా పోలీసు వాళ్ళు మనం బందోబస్తు పెడతామంటే కాదండి. మన ఇంట్లో దొంగతనం జరగకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. సెక్యూరిటీ బయట ఉండాలి, సెక్యూరిటీ లోనకి రావడానికి కావద్దు. లోనకి వచ్చి వాళ్ళని కూడా మీరు లోనే చెక్ చేయండి, నా ఇంట్లో లాకర్ కూడా చెక్ చేయండి అంటే కాదు. ఓకే, అంటే మన ఇంట్లోకి రాకుండా దొంగ చొరబడకుండా మన ఇంట్లో బయటకు తీసుకెళ్లకుండా చెక్ చేసుకోవాలి. బయటికి వెళ్తుంటే సెక్యూరిటీ చేసుకోవాల్సిన పోలీసుల బాధ్యత. అంటే దాన్ని పోలీసులు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత, దొంగతనం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. మన ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ అంటే కంటెంట్, మన ఆర్టిస్ట్ కు బయటకి దొంగతనం అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. మనం తప్పు చేసినప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళని మనం చెక్ చేసుకోవాలి. మనకి ఒక పెన్ డ్రైవ్ 5 నిమిషాల్లో జోబులో పెట్టుకెళ్ళిపోతుంది. అందుకే చెప్పాను నేను, ఒకప్పుడు ప్రింట్లు రూపంగా వెళ్తే కాస్త కోస్తో మీరు అన్నట్టు ఇందాక థియేటర్ లో తీసినవి ఉండేది తప్ప ఇప్పుడు డైరెక్ట్ గా హెచ్డి క్వాలిటీ ఒక పెన్ డ్రైవ్ లో ఎక్కించుకుని జోబీలోకి ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ పెన్ డ్రైవ్ జోబీకి 50కి అమ్ముతున్నాడు, 1,00,000కి అమ్ముతున్నాడా, కానీ కొన్ని లక్షలకు జీవితాలు పోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అంటే దాని రెస్పాన్సిబిలిటీ అరవింద్ గారు లాంటో లేవు పట్టుకోలేకపోతున్నాం అంటే, ఆ దిల్ రాజు గారు లాంటోళ్ళు, మ్యాంగో మ్యూజిక్ రామ్ గారు లాంటోళ్ళు పట్టుకోలేకపోతున్నాం అంటే ఇక సామాన్యులు ఏం పట్టుకుంటారు అంటున్నాను నేను. రైట్, నట్టికుమార్ గారు, ఎందుకంటే చాలా పెద్ద సమస్యలు ఇవి. అవును, ఏంటి సొల్యూషన్ అంటే నట్టికుమార్ గారు? నేను సొల్యూషన్ ఒకటేనండి, సినిమా నేను తీసాను, నేను సినిమా ఓనర్ని, నా సినిమాని నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను, ఎవరికి పెడుతున్నాను, నా సినిమాని జాగ్రత్తగా ఆర్టిస్ట్ కాపలా కాయాల్సిన బాధ్యత నాది. ఆ స్టాఫ్ ని ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా కంటెంట్ ఇవ్వాలి, ఆ ఏ విధంగా కంటెంట్ ఫైనల్ కంటెంట్ అప్లోడింగ్ కంటెంట్ ఏ విధంగా తీసుకోవాలి, సెన్సార్ ఆఫీస్ కి ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ జరుగుతుంది అనేది మనం చెప్పలేమండి. ఇది క్యూబ్ లో జరుగుతుందా, యూఎఫ్ఓ లో జరుగుతుందా, సెన్సార్ ఆఫీస్ లో జరుగుతుందా, మనం లేకపోతే బయట మన ఆఫీస్ లో. రాజ్ కందుకూరి గారు మీరేం చెప్తారు సార్ ఫైనల్ గా?